బింబిలికి పిలాపి నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ బింబిలికి పిలాపి నడిచేబట్టి మోగించేద్దాం బింబి ఓనరా రెడీయా వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు క్రికెట్ లో ఫేమస్ ఆ ధోని టాలెంట్ లో ఫేమస్ ఆ ధోని మహిళలంటే వరల్డ్ ఫేమస్ ఎందుకు ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు కానీ దిస్ ఓల్డ్ క్యాన్ నెవర్ బి ఓల్డ్ అట్టా ఇట్టా ఇట్టా అట్టా తిరిగి ఫైనల్ గా ఆధోనికి వచ్చాను ఆధోనిలో మా మహిళలందరూ రెడీగా ఉన్నారు కదా ఇంకా స్టార్ట్ చేద్దాం క్రికెట్ లో దుమ్ము దులుపుతాడు ఆ ధోని మనం వచ్చేసాం అందమైన ఆ ధోని వీళ్ళ మాటల్లో ఉంటుంది హనీ ఆడవాళ్ళు ఎక్కడైనా పెద్ద రాణి అందుకే అంటామండి ఆధోనిలో మహిళలు మీకు జోహార్లు అయితే ఇప్పుడు క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట క్రేజీ క్వశ్చన్ ఏంటంటే నేను ఆధోనికి ఫస్ట్ టైం వచ్చాను ఫస్ట్ టైం రియల్ గా అంటే షూటింగే కాదు జనరల్ గా కూడా ఫస్ట్ టైం వచ్చా ఆధోని వచ్చినప్పుడే బ్యూటిఫుల్ గా వెల్కమ్ చెప్పింది ఈ ప్రకృతి కాబట్టి ఆధోని గురించి స్పెషాలిటీస్ ఆధోనికి వస్తే ఇది మిస్ అవ్వకుండా చూడాల్సింది తినాల్సింది ఏంటి ఉగ్గాని బజ్జీ మీరు ఎప్పుడైనా చేశారా తిన్నారా ఏంటి ఫేమస్ ఏం బాగుంటది ఉగ్గాని బజ్జీలో అంటే ఇస్ ఇట్ స్పైసీ ఇస్ ఇట్ వాట్ వై ఇస్ బిర్యానీ స్పెషల్ ఇన్ హైదరాబాద్ బికాస్ ఇట్ ఇస్ వెరీ స్పైసీ ఇట్ ఇస్ యమ్మీ బికాస్ ఉగ్గాని ఇస్ ఆల్సో యమ్మీ అండ్ యూ వోంట్ గెట్ ద ఫ్లేవర్ ఎనీవేర్ ఈవెన్ దో యూ మేక్ ఇట్ ఇట్స్ స్పెషల్ ఇన్ ఆధోని అంటే ఈవెన్ ఇఫ్ ఐ మేక్ ఇట్ ఐ నాట్ గెట్ దట్ ఒరిజినల్ టేస్ట్ రాదు మరి ఎవరికి వస్తుంది ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి వస్తుంది ఈ ఊర్లో రవి వచ్చిందే ఒక స్పెషల్ అమ్మా ఆ రవి ఎప్పుడు వస్తాడమ్మా ఆ రవి కాదు ఈ రవి మా స్పెషల్ మా ఆధోనికే స్పెషల్ అమ్మా సలిపెట్టిందా అర్చన మనం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ రవణ ఆధోని సెకండ్ బొంబాయి అంటారు సెకండ్ బొంబాయి అంటారు బట్టలకు పత్తికి ఫేమస్ ఆధోని ఓ సెకండ్ బాంబే అంటారు కదా ఎస్ సో క్రేజీ కాకుండా ఇన్ఫర్మేటివ్ గా ఈ రోజు మనం ఆధోని గురించి తెలుసుకున్నాం కానీ ఎంతమందికి తెలుసో తెలియదో నేను మాత్రం ఫస్ట్ టైం తెలుసుకున్నాను ఆధోని ఇస్ కాల్డ్ ది సెకండ్ ముంబై ఆఫ్ ఇండియా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అమ్మా మీరు రండి అరే వరల్డ్ కప్ తీసుకురా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అమ్మా మా ఫస్ట్ రౌండ్ కాంపిటీషన్ లో ఒక సైడ్ మిస్ ఆధోనీస్ అండ్ ఇంకో సైడ్ మిస్సెస్ ఆధోనీస్ ఉన్నారు వీళ్ళల్లో ఎక్కువ అందంగా ఉండేది ఎవరు ఆ కాంపిటీషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ ఎరా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఏలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా మేడం మీ పేరు ఎస్ మేడం ప్రెసెంట్ మేడం వాట్ ఇస్ ద నేమ్ మేడం స్మిత సార్ స్మిత అది నేను తెలుగులో అడిగానుగా తెలుగు వస్తుంది సార్ సరిగా రాదు ఇంత చక్కగా మాట్లాడరు కదండి మా ఆయన రాశాడు నాకు ప్రేమలేఖ నా పేరు దేవిక ఏం రాశాడు ప్రేమలేఖలు చెప్పు నిజం చెప్పు రాశాడా రాశాడు సార్ ఏం రాశాడు అందులో ఏమేమి మెన్షన్ నా బంగారం నా బుజ్జి ఐ లవ్ యూ అది నీకే రాసిండని నమ్మకం ఏంటి నాకు నమ్మకం ఉంటే చాలు నీకు నమ్మకం ఉంది కదా నీకే రాసిండని పాపం బావ అన్ని నమ్మేస్తుంది అమ్మా మీ పేరు అన్నవరంలో ఉంటాడు సత్యనారాయణ మూర్తి నా పేరు కీర్తి మేడం మీ పేరు చెట్టు నీడనిస్తుంది ఈ నవ్య అందరికీ నవ్వునిస్తుంది వెరీ గుడ్ అండి ఏం చేస్తుంటుంది నవ్య గారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ మేడం మీ పేరు కరెంట్ అందరికి వెళ్తురుస్తుంది వైష్ణవి అందరి చెట్టు నీడిస్తుంది కరెంట్ ఇస్తుంది
మీ పేరేమన్నారు? వైష్ణవి. వైష్ణవి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఇంకా ఏం కాలేదు. ఇంకా ఏమి కాలేదని కాదు, మ్యారేజ్ అవ్వలేదని కూడా చెప్పచ్చు. ఇంకా ఏం కాలేదండి, ఇంకా ఏం కాలేదండి. అమ్మ మీ పేరు? మా ఇంట్లో కుక్క లేదు, ఈ ఆదోనిలో ఈ అనుషకి తిరుగులేదు. ఈమె షెట్, ఆమె కరెంటు, ఆమె ఇంట్లో కుక్క లేదు. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. ఇక్కడ ముగ్గురు రెడీగా ఉన్నారు. మీ ముగ్గురులో ఎవరు యూత్ ఎవరు ముసలోళ్ళు తెలుసుకునే రౌండ్ ఇది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు యూత్, ఎవరైతే ఓడిపోతారో పండు ముసలోళ్ళు. అరే హెడ్ ఫోన్స్ తీసుకురా. హెడ్ ఫోన్స్ రౌండ్. మీ టీంలో ఒకరికి హెడ్ ఫోన్ ఉంటాయి, దాని తర్వాత మీకు కూడా పెడతాం. టోటల్ గా 3 పాయింట్స్ కోసం ఆడతాం. ఆవిడకి సౌండ్ వినబడతా ఉంటది, మనం మాట్లాడేది ఏమి వినబడదు. కానీ ఆవిడ ఏంటంటే లిప్ రీడ్ చేసి నేను మీ చెవులో ఏదైతే చెప్తానో మీరు గట్టిగా ఆవిడకి చెప్పాలి. ఓకేనా? ఆవిడ 30 సెకండ్స్ లో నేను చెప్పింది అని అంటే మీకు పాయింట్ వస్తుంది. అర్థమైపోయిందా? మ్యూజిక్ వస్తుందా? స్టార్ట్ అయిందా మ్యూజిక్? పొద్దున్న ఏమన్నా గడ్డి తింటామంట కదా. పూర్తిగా చెప్పాలి, సగం సగం చెప్పకూడదు. పూర్తిగా చెప్పి ఆవిడతో చెప్పాలి. స్టేట్మెంట్ ఏంటంటే అర్ధరాత్రి గల్లీలో తిరిగే ముఖం దానా. అర్ధరాత్రి గల్లీలో ఇండ్లు గల్లీలో అర్ధరాత్రి గల్లీలో తిరిగే ముఖం దానా. టైమ్ అప్. ఇప్పుడు చెప్పమ్మా ఏంటో అది. అర్ధరాత్రి నిద్రలో తిరిగే ముఖం దానా. నేను మీకు ఇచ్చే లైన్ ఏంటంటే డబ్బుకి లోకం దాసోహం. డబ్బులో లోకం. డబ్బుకి లోకం. డబ్బులో లోకంలో. డబ్బులు లోకంలో. డబ్బు ఉంటే లోకం దాసోహం. దాసోహం. డబ్బు ఉంటే లోకం దాసోహం. దాసోహం. డబ్బుకి లోకం దాసోహం. డబ్బు ఉంటే లోకం దాసోహం. దాసోహం. చెప్పండి, ఇప్పుడు లైన్ చెప్పండి. డబ్బు ఉంటే లోకం రాసోహం. ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నా, కరెక్ట్ చెప్తే మీకు పాయింట్ వస్తుంది, చెప్తలేదు. చెప్పండి. డబ్బు ఉంటే లోకం రసం పప్పుచారు. డబ్బుకి లోకం దాసోహం. దాసోహం. అంటే మీకు తెలుగు రాదు, కొంచెం వస్తుంది, కానీ ట్రై చేశారు కాబట్టి పాయింట్ ఇచ్చేస్తా. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ సంపంగి నూనెతో సమోసా వండే ముఖం దానా. వండే ముఖం దానా. సంపంగి నూనెతో సంపంగి నూనెతో సమోసాలు చేసే మొహం దానా. చేసిన ముఖం దానా. ఓకే, సో మొత్తానికి రౌండ్ అయిపోయింది. 2 పాయింట్స్ గెలుచుకున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు 3 పాయింట్స్ వస్తేనే గెలుస్తారు. స్టేట్మెంట్ ఏంటంటే చచ్చినోడ పెళ్లికి వచ్చింది కట్నం. సచ్చినోడా. అది నన్ను చూసుకుంటా అన్నావు అనుకో. పెళ్లికి బల్లి. పెళ్లి బెల్లి. పెళ్లి బెల్లి. పెళ్లికి వచ్చింది కట్నం. 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 చచ్చినోడి పెళ్లికి వచ్చింది కట్నం. సచ్చినోడు పెళ్లికి వచ్చింది కట్నం. సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. రైట్ ఆన్సర్. 1 పాయింట్. అల్లిగాడు మల్లిగాడు కాదు పిల్లుగాడు కిర్రాకీడు. చలికాలం వేసుకుంటాం రగ్గు, బాగుంది నీ విగ్గు. చలికాలంలో వేసుకున్న రగ్గు, బాగుంది విగ్గు. చలికాలం వేసుకుంటాము రగ్గు, బాగుంది నీ విగ్గు అని చెప్పాలా? అది మీరు తను కన్నడ సార్, కొంచెం కన్నడ ಬೇಕು. రైట్ ఆన్సర్ టేకు.
జిల్లేలమ్మ జిట్ట పిలక పాల పచ్చ పిల్ల పాల పిట్ట జిల్లేలమ్మ చిలకమ్మ జిల్లేలమ్మ చిలకమ్మ జిల్లేలమ్మ జిల్లేలమ్మ జిట్ట జింక జింక 10 చిక్క జిట్ట 9 చిక్క 8 పిల్ల పాల 7 పిల్ల పాల పిట్ట జిలేలమ్మ జిట్ట జిల పాల పిట్ట పూర్తిగా క్లియర్ గా చెప్తేనే మీకు పాయింటర్స్ చెప్పండి. జిలేలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట. రైట్ ఆన్సర్. అద్భుతంగా ఆడి 3 పాయింట్స్ లో 2 పాయింట్స్ గెలుచుకున్నందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ ఆదోనిలో ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళకి లక్కీ బోర్డ్ ఆడే అవకాశం అన్నమాట. ముందైతే నృత్య ప్రదర్శన, ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మా మీ పేరు? సార్ నా పేరు చెప్పే ముందు మీకు ఒక టాస్ ఇస్తాను. మీకు ఏమిస్తారు? నా పేరులో ఒక హీరోయిన్ పేరుంది. అవునా? తన రన్నింగ్ రేస్ లో చాలా ఫాస్ట్ అమ్మాయి. రన్నింగ్ రేస్ చాలా పిటి ఉషా? నో. ఉషా? నో. అశ్విని? యా. వెరీ గుడ్. హాయ్. ఏ ఉగాని బాగున్నారా? ఎస్. సో మీరు ఏం పర్ఫార్మ్ చేయబోతున్నారు? మీ పేరేంటి? మై నేమ్ ఇస్ నమిత. నమిత. నమిత, వాట్ యు డు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. డాన్స్ ఎప్పటి నుంచి మరి? నార్మల్ గా చేస్తాం. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి అంతే కదా? ఓకే, మీ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ జుగల్ బందీ అవుతుంది. నీకు ఒక పాట ప్లే చేస్తారు, దాని తర్వాత వచ్చే పాట మీకోసం ప్లే చేస్తారు. మీ ఇద్దరి మధ్యలో జుగల్ బందీ. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారని మా ఆడియన్స్ ఫీల్ అవుతారో వాళ్ళకు ఓటేస్తారు. ఇద్దరిట్లో వాళ్ళే లక్కీ కూడా ఆడతారు అనమాట. సో జుగల్ బందీ బిగిన్స్ నౌ ఇన్ ఆదోని మ్యూజిక్. ఫస్ట్ ఈవిడికి ఈవిడైతే ఓకే, ఏజ్ లో ఎనర్జీ ఉండడం, మంచి డాన్సర్, ఎక్స్ప్రెషన్. కానీ మీరేంటండి బాబు? అసలు ఆ డాన్స్ లో ఎక్కడ నవ్వు మిస్ అవ్వలేదు, ఐస్ లో ఆ స్పార్క్ మిస్ అవ్వలేదు, డాన్స్ లో స్టెప్పులు మిస్ అవ్వలేదు. వాట్ బ్యూటిఫుల్ డాన్సర్. ఇద్దరి మధ్యలో గట్టి పోటీయే. నా జడ్జిమెంట్ ఇస్తాను, కానీ ఇప్పుడైతే ఆడియన్స్ జడ్జిమెంట్ ఇంపార్టెంట్. వీరిద్దరిట్లో ఎవరికన్నా ఒక్కరికే చేయెత్తాలి మీరు. సో ఫస్ట్ ఉగ్గాని. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. చూస్తే నువ్వే గెలిచినట్టు. 23 విన్నే. ఇప్పుడు మా శ్రీదేవి గారికి ఎంతమంది ఓట్లు వేస్తున్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 విన్నర్. మీరు ఆడబోతున్నారు లక్కీ బోర్డ్. అండ్ మీ ఫ్యూచర్ ఏంటో నేను తర్వాత డిసైడ్ చేస్తాను. లక్కీ బోర్డ్ తీసుకురండి. సింపుల్. 20 సెకండ్స్ ఇస్తాం మీకు. 2 balls తో ఆడతారు. ఎక్కడైతే అవుతాయో అంత డబ్బులు మీవి. ఇక్కడ వెళ్ళిందంటే తిరిగి రాదు. 20 seconds స్టార్ట్ నౌ. ₹500 గెలిచినాయి. అది ఫస్ట్ ఎందుకు పంపించేసారు ఆడికి? వెళ్ళిపోయింది అది. నో ప్రాబ్లం. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. బాలేమో నీకు వచ్చిన ఓట్స్ అండ్ ఈ బాల్ నేను వేసిన ఓటు. రైట్, సో యూ గెట్ 20 seconds. ఎక్కువ అమౌంట్ గెలుచుకోండి. 3 2 1 గో.
1000 రూపీస్. ఓకే, ఇప్పుడు పాటల పోటీలు. అమ్మా మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు సింగింగ్ నేర్చుకున్నారా? సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నారు. వెరీ గుడ్. మేడం? ప్రియాంక. మీరు సంగీతం నేర్చుకున్నారా? సినిమా పాటలు వచ్చుగా. సినిమా పాటలు ఈయన వచ్చేసినాయి. అమ్మా నా పేరు సావిత్రి బేట. సంగీతం నేర్చుకున్నారా? నేర్పిస్తున్నారా? కొంచెం కొంచెం నేర్చుకున్నా. సో ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చెప్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి పాటలు అని అంటే పెళ్లి పాటలు పాడాలి. సినిమా పాటలు. ఫస్ట్ అయితే పెళ్లి పాట. అమ్మ పెళ్లి కూతురారా నీ కొడి కాలు ముందు మోపిరా. ఓకే ఓకే, పెళ్లి పాట అయిపోయింది. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. జరుగుతుంది. మేడం కియండి. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, లోకమెల్ల గోలంట. టామ్ టామ్ టామ్. ఇప్పుడు మీరు పువ్వుల మీద వచ్చిన పాటలు ఏమన్నా? పూజలు చేయా పూజించినాము పూలురా. అన్ని పూలు వచ్చినాయి. బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి, చలో చలో నాతో వచ్చి అత్తారింటికి. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొచ్చాడే సిరిమల్లె పువ్వా. ఇప్పుడు ఓట్లు మా ఘంటసాల గారికి ఎంతమంది ఓట్లు వేస్తున్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, ప్రియాంక గారికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. 19. ఫైనలీ మా గాన గంధర్వ గాన కోకిల మా మేడం కి ఎంతమంది ఓట్లు వేస్తున్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. విన్నర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఇలానే పాడుతూనే ఉండండి. 20 సెకండ్లు స్టార్టింగ్ నౌ. వేసింది కానీ 200 రూపాయల. ఇప్పటివరకు 100 రూపాయలు పడిన వాళ్ళు చూసండి, కానీ 2 బాల్స్ 200 పడ్డది. 100 ఒక్కొక్క దాంట్లో. వెళ్ళేటప్పుడు ఆటో బుక్ చేసుకోవడానికి అయితే ఏం ఆలోచించేశారు మేడం? ఏం గుండె మేడం ఇది? ఈ గుండె బతకాలి మేడం. అది మీరు గేమ్ ఆడిన దానికి, కానీ మీరు సింగింగ్ కి అద్భుతంగా పాడారు కాబట్టి నా సైడ్ నుంచి 500 రూపీస్. సెకండ్ రౌండ్ ఖతం. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆదోనిలో ఉన్నాం అండ్ ఆదోనిలో థర్డ్ రౌండ్ ఆడడానికి 6 బ్యూటిఫుల్ లేడీస్ హియర్. వాళ్ళని చూడాలనుకుంటారు కదా, మ్యూజిక్. ఓకే, సో గేమ్ ఏంటంటే ఇక్కడ గ్లాసులు ఉన్నాయి, గ్లాసులు అక్కడ పెట్టాలి. ఆ జిగ్ జాగ్ గా పెన్సిల్ ని అవాయిడ్ చేసుకుంటూ మీ చేతిలో ఉన్న స్ట్రా ఊదుకుంటూ ఆ బాస్కెట్ లో వేయాలన్నమాట. Got it? So మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో.
and 1. సో టోటల్ గా బాస్కెట్ లో 2 గ్లాసులు కనబడుతున్నాయి కాబట్టి మీ స్కోర్ ఇస్ 2. మీ టార్గెట్ 3. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్ నౌ మేడం. Come on baby, let's go on the bullet. On the bello పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet. On the bello పాడుకుందాం duet. సూపర్ క్యూట్ రెండు చక్రాలున్న ఫ్లైట్. Come on baby, let's go on the bullet. On the bello పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet. On the bello పాడుకుందాం duet. హైవే పైనే వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఆగుతాం. కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం. tomorrowనే లేనట్టుగా today మనం తిరుగుదాం. వన్డేలోనే వరల్డ్ చుట్టేద్దాం. మిడ్ నైట్ అయినా కూడా హెడ్ లైట్ వేసుకుపోదా. మరి హెల్మెట్ నెత్తిన పెట్టుకోతా. హెడ్ వెయిట్ తోనే 5, 4, 3, 2, 1. మీరు వేసారు 2, వాళ్ళ టార్గెట్ 3 మీరే గెలిచారు. సూపర్ గా గేమ్ ఆడినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపీస్. సో చూసారు కదా ఆదోనిలో స్పెషల్ ఎపిసోడ్. సూపర్ గా బాగా హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు